ఎందుకు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడల్లా కాకర్ల వెంకటరామరెడ్డి గారు సస్పెండ్ గురవుతారు? 2014-19 చూస్తే అదే పరిస్థితి, ఇప్పుడు 24 చూస్తే ఇదే పరిస్థితి. ఎందువల్ల మీకు చంద్రబాబు గారికి మీకు మధ్య వైరం ఎందువల్ల అంటారు ఇది? అంటే అన్ని అంటే నేను కొన్ని ఉద్యోగిగా కొన్ని పరిమితులు ఉంటాయి. నేను ఎక్కువ అంటే కొన్ని విషయాలు మాట్లాడకూడదు. కాకపోతే ప్రభుత్వం ప్రతిసారి ఆయన సీఎం అయినప్పుడల్లా వెంకటరామరెడ్డి సస్పెండ్ గురవుతున్నారు. అదే 2014-19 మధ్య ఉద్యోగ సమస్యలు నేను చాలా గట్టిగా మాట్లాడా. ప్రభుత్వం రిటైర్మెంట్ గురించి ఒక విధానం తీసుకురావాలని చూసింది. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని, ఉద్యోగి 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయితే అతన్ని సర్వీస్ నుంచి రిటైర్ అయ్యేలాగా ఒక పాలసీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన, జీవోలు రాలేదు, ప్రతిపాదన ఉంది. ఆ టైంలో మేము సెక్రటరియట్లో ప్రతిపాదన అంటే పాలసీలను తయారు చేసే సచివాలయంలో కాబట్టి మాకు తెలిసి మేము దాని మీద కొద్దిగా అడావిట్ చేసినాం, ఆందోళన చేసినాం. ఆ టైంలో ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో ఆ జీవోలు వేరే పేపర్లో బయటకు వచ్చినాయి. అంటే ప్రభుత్వం డ్రాఫ్ట్ జీవోలను తయారు చేసుకొని పెట్టుకుంది, అంటే సిఎస్ గారి అప్రూవల్ కూడా అయింది, సీఎం గారు సంతకం పెడితే రిలీజ్ అయ్యేటి జీవోలు. అలాంటి టైంలో ఆ జీవోలు బయటకు వచ్చినాయి. ఆ జీవోలు నేను రిలీజ్ చేశానని చెప్పి నా మీద అప్పుడు నిందేసి సస్పెండ్ చేశారు. అంటే అప్పటి నుంచి నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే భావన వాళ్ళలో ఉంది. అందుకు నేను ఏం చేసినా కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తున్నా అనే భావంతో నా మీద యాక్షన్ తీసుకున్నారు. అంటే వెంకటరామరెడ్డి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడా వైసీపీకి ఒక తొత్తుగా మారని బయట ప్రచారం చేస్తారు. ఎవరు మాట్లాడుకుని వాళ్ళు మాట్లాడుకుంటాను. నేను ఎప్పుడు వైసీపీ టైంలో కూడా ధర్నా చేసినప్పుడు, పిఆర్సీలు అన్యాయం జరిగినప్పుడు అందరితో పాటు నేను కూడా వచ్చి రోడ్డు ఎక్కి ధర్నా చేసి గొడవ చేసినాం కదా. వైసీపీ టైంలో కూడా సీఎం గారి దగ్గర గట్టిగా మాట్లాడింది నేనే. మిగతా సంఘాల నాయకులు ఎవరినైనా అడగండి. అంటే కింది స్థాయి ఉద్యోగి వరకు తెలియకపోవచ్చు, ప్రభుత్వంతో చర్చలకు వచ్చే మెయిన్ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ నేనేంటో తెలుసు. ఆ ప్రభుత్వం నేనేమి ఎక్కడ ప్రభుత్వాన్ని అంటే నేను అప్పుడు బహిరంగంగా బయట మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే దానికి కారణం అప్పుడు ఏ రోజు కావాలంటే ఆ రోజు నాకు సీఎంతో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ మాట్లాడే వెసులుబాటు ఉంది. ఏదైనా ఉద్యోగ సమస్య వచ్చినప్పుడు సీఎం వరకు వెళ్ళలేకపోతే మేము మీడియాతో ఎందుకు మాట్లాడతాం? మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియాలని. డైరెక్టర్ ప్రభుత్వంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు బయట మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదని అప్పుడు నేను మీడియాతో మాట్లాడలే. అంతేగాని సీఎం గారి దగ్గర, అప్పుడు మంత్రుల దగ్గర గట్టిగా కొట్లాడింది నేనే, ఫైట్ చేసింది నేనే ఉద్యోగ సమస్యలు.